మీరు ఈ పాపం తీసుకెళ్ళడానికి వీల్లేదు. అది చెప్పడానికి మీరెవరు? చెప్తుంది నేను కాదు, కోర్టు. నేను ఈ పాప కన్న తల్లిని. తనను తీసుకెళ్లే హక్కు నాకుంది. మీరు నిజంగా పాప కన్న తల్లిని ప్రూవ్ చేసుకోవాలి. అప్పటి వరకు పాప ఇక్కడే ఉంటుంది. కాదని బలవంతంగా తీసుకెళ్తే కోర్టు ధిక్కరణ కింద నేరం అవుతుంది. ఇవ్వండి కోర్టు నోటీసులు. మీరే పాప కన్నతల్లి అని కోర్టులో సాక్ష్యాధారాలతో సహా నిరూపించి అప్పుడు పాపను తీసుకెళ్ళండి. అప్పటి వరకు పాప ఇక్కడే ఉంటుంది. కాదని ఏం చేసినా శిక్షార్హులు అవుతారు. పాప నా కన్న కూతురు కాదని కోర్టు నోటీసులు ఎవరిచ్చారు? లక్ష్మి అనే ఆవిడ పాప కోసం కోర్టులో పిటిషన్ వేసింది. పాపను మీరు బలవంతంగా తీసుకెళ్తున్నారని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. మీ మీద కేసు ఫైల్ అయింది. మీరు కోర్టు విచారణకి రావాల్సి ఉంటుంది. విచారణలో పాప మీ కూతురే అని రుజువైతే పాపను మీరు తీసుకెళ్లొచ్చు. అప్పటి వరకు ఈ ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళకూడదు. లోపలికెళ్ళండి. అది కాదు పాప. ఏదైనా ఉంటే కోర్టులో చెప్పుకోండి. కోర్టుకు రాకుండా తప్పించుకోవాలని చూస్తే మీకోసం పోలీసులు వస్తారు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. మీ తండ్రి కూతుళ్ళు విడిపోకూడదని చేసింది. నిజంగా లక్ష్మి స్వార్థపర్రాలే అయితే లక్కీ కోసం ఇంత చేసుండేదే కాదురా. ఈ పార్వతి లక్కీ కన్నతల్లి కాదేమోనని అనుమానంతోనే లక్ష్మిదంతా చేసింది. నీకో లక్కీకో అన్యాయం చేయాలని కాదు. లక్ష్మి అనుమానం నిజమైతే ఈ పార్వతి లక్కీ కన్నతల్లి కాకపోతే లక్కీ నిజంగా అనాథవుతుందిరా. ప్రాణంగా పెంచుకున్న నీకు దూరమై రోడ్డు పక్కన భిక్షాటన చేసుకుని ఎంతో మంది అనాథ పిల్లలు తను ఒకటవుతుంది. అది నీకిష్టమా? లక్కీ, లక్కీ తల్లి ఎవరైనా కావచ్చు, కానీ తన నిజమైన తల్లి లక్ష్మీయేరా. అందుకే పోరాడుతుంది. అది అర్థం చేసుకోరా. హలో, ఎవరు? నేను భాస్కర్ని. భాస్కర్ అంకుల్, మీరా?
నేను జున్నుని. అమ్మలేదా బాబు? ఉందంకుల్, ఉండండి ఇస్తాను. అమ్మా అమ్మా, ఏంటి జున్ను? భాస్కర్ అంకుల్ ఫోన్ చేశారమ్మా. హలో అన్నయ్య, అమ్మా లక్ష్మి, ఎక్కడున్నావు అన్నయ్య? అసలు ఏమైపోయావు? ఆ రోజు నన్ను కలుస్తాను అని ఫోన్ చేశావు, కానీ కలవకుండా వెళ్ళిపోయావు. సారీ అమ్మా, అనుకోకుండా వెళ్లాల్సి వచ్చింది. ఉదయం నుంచి టీవీలో వస్తున్న న్యూస్ చూస్తున్నాను. అవునన్నయ్య, లక్కీ అమ్మ అంటూ పార్వతి అనే ఆవిడొచ్చింది. ఆవిడ లక్కీ అమ్మ కాదేమో అని నా అనుమానం. నీ అనుమానం నిజమే అమ్మా. తను లక్కీ పాప తల్లి కాదు. మీకెలా తెలుసన్నయ్య? లక్కీ అమ్మ ఎవరో నాకు తెలుసమ్మా. తెలుసా? ఎవరన్నయ్యా? అది అదే హలో అన్నయ్య, చెప్పండి అన్నయ్య, ఎవరన్నయ్య?